దాచేపల్లి పట్టణంలోని దుర్గాభవాని కాలనీలో గత నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో ఆవేదన చెందిన మహిళలు రోడ్డెక్కారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాచేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. మహిళల ఆందోళనతో అద్దంకి నార్కట్పల్లి హైవేపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత నెల రోజులుగా కాలనీకి త్రాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, 2 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ పంపి ఒక్కో ఇంటికి 100 రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కాలనీలో రోడ్లు కూడా సక్రమంగా లేవని, ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఇప్పుడు తమను వదిలేశారని మహిళలు మండిపడ్డారు. తమకు వెంటనే త్రాగునీటిని సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. మాకు నీళ్ళు ఇప్పుడు నెల మించి ఇదిగో ఫోన్లు చేస్తుంటే కానీ ఏది కూడా చేయట్లేదు. మాకు సమాధానం ఎందాకనే ఆగుతారు. నీళ్ళు లేకుండా రోడ్డు ఎక్కకుండా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఉంటారా చెప్పు. గడ్డి కడుకోవడానికి అన్ని చేయడానికి ఏది చేయడానికి నీళ్ళు కావాలి చెప్పినాం. మళ్ళీ 2 ట్యాంకీలు పంపించిండు. 2 రోజులు 2 ట్యాంకీలు పంపించి మళ్ళీ ఆపుదండు. డబ్బులు అడుగుతారు. మట్టి కొందాం ఎన్ని ట్యాంకీలు పంపితే డబ్బులు అడుగుతారు. మమ్మల్ని ఏడు తెచ్చాం మేము. పనులు లేవు, పనికి మాట లేదు, జరగట్లేదు. వాళ్ళలో నీళ్లు రావట్లేదు. మా దుర్గాబాబు క్యాన్లీకి మాకు రోడ్లు రోడ్డు వేయట్లేదు. మా గర్భిణీలకి 12ంటికి 1 గంటకి డబ్బులు వస్తే 2000 ఎత్తాం 3000 ఎత్తాం అంటున్నారు. మేము రాము మీ గుంతరంలోకి అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? నీళ్లు కావాలా రోడ్డు కావాలా? రోడ్డు కావాలా నీళ్లు కావాలా? మాకు 2 చేయండి. నీళ్లు రావట్లేదు నెల నుంచి. ఇప్పుడు మీరు ఎందుకు ట్రాఫిక్ బ్లాక్ చేశారు? మరి నీళ్లు రావట్లేదు మాకు. నీళ్ళ కోసం రోడ్డు కోసం అధికారులకు చెప్పారా? అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు.